शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఆత్మహత్య టెండెన్సీ ఎట్లా వస్తుందంటే మెయిన్గా ఇంట్లో తల్లిదండ్రులు పెంపకం, తల్లిదండ్రులు చిన్న పిల్లలతో అంటే పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి, వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి, వాళ్ళకి కేవలం చదువు అంటే మార్క్స్ చూడకుండా అట్లా కాకుండా అన్ని విధాలుగా వాడు మెంటల్ అంటే శారీరకంగా మానసికంగా. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఈరోజు సెప్టెంబర్ 10వ తారీఖు అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవం. ఇది ముఖ్యంగా ఆత్మహత్య గురించి సమాజంలో అవగాహన కల్పించి ఆత్మహత్య నివారణ చేసే లక్ష్యంగా అందరూ ఈ అవగాహన కల్పించి సమాజంలో కూడా అందరికీ అవగాహన కల్పించేటట్టు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఇది. సో ఈరోజు డాక్టర్ అశోక్ రెడ్డి గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి సైకియాట్రీ, అలాగే వాళ్ళ సైకియాట్రీ స్టాఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి, నర్సింగ్ కాలేజ్ వాళ్ళందరితో కలిసి ఈరోజు ఎమర్జెన్సీ దగ్గర దీనికి సంబంధించి పోస్టర్ కాంపిటీషన్, మైమ్స్ డిస్ప్లే చేశారు. సో చాలా చక్కగా వీళ్ళు డిస్ప్లే చేశారు. సో ఆత్మహత్య నివారణ ముఖ్యమైనది. సో ప్రాణం కంటే ఏది విలువైనది కాదు. ఒక బలహీన క్షణంలో ఈ ఆత్మహత్యకి ప్రేరేపించే పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు. ఆ పరిస్థితుల నుంచి ముందే అనుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రూమ్మేట్స్ కానీ అనుకొని అలర్ట్ చేస్తే, సో ఒక ప్రాణాన్ని నివారిస్తే దానికి మించిన సమాజం ఎంతో బలపడుతుంది. సో ఆత్మహత్య అంటే నా ప్రాణం మనం తీసుకోవడం, ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన ఒక మానసిక దుస్థితి. ప్రకృతిలో మనం పుట్టింది జీవించడానికి, చనిపోనే కాదు. మామూలుగా మనుషులు 100 సంవత్సరాలు బతకవలసిన కోడింగ్ ఉంటుంది. అందరూ 100 సంవత్సరాలు బతకరు. వివిధ కారణాల వల్ల, వ్యాధులు, ఇతర పరిస్థితుల వల్ల మన క్రేట్స్ తగ్గుతూ ఉంటుంది. యావరేజ్గా మనం ఇప్పుడు భారతీయులందరూ కూడా 70 సంవత్సరాల వయసులో బతుకుతూ ఉంటారు. ఇది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు 38 సంవత్సరాలు బతికేవారు యావరేజ్ ఎవరు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. అది గ్రాడ్యువల్లీ ఇప్పుడు 70 సంవత్సరాల వరకు వచ్చింది. అంటే ఈ దుస్థితులు అన్నీ తగ్గుతూ ఉన్నాయి కాబట్టి మన జీవిత ప్రమాణం పెరుగుతూ ఉంటుంది. అయితే ఇది ప్రకృతి విరుద్ధమైన అంశం, మానసిక దుస్థితి. దీన్ని మనం కాపాడవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరిని కూడా బాధ్యత తీసుకోవాలి. ఏ విధంగా చేయగలుగుతాం? ఒకటి, అవగాహన పెంచాలి. అంటే ఇది ఒక దుస్థితి, ఇది ఉండకూడదు అని తెలియచేయాలి. దీనికి కారణాలు ఏమేమి ఉన్నాయి అవి గుర్తుపట్టి, వాళ్ళ ప్రవర్తనలు ఏం లోపాలు కనిపిస్తూ ఉన్నాయి అవి గుర్తుపట్టి, వెంబడే వాళ్ళకు మేమున్నాము సాయం చేయడానికి, మేము సాయం పొందుపరుస్తాము, హాస్పిటల్ తీసుకెళ్తాము అని ఒక వాళ్ళకు సపోర్ట్ ఇవ్వగలిగితే మనం సూసైడ్ పోస్ట్పోన్ చేయగలుగుతాం. అంటే ఆ వ్యక్తికి చుట్టుపక్కల ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా చేయవచ్చు. లైక్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ రూమ్మేట్స్, టీచర్స్, వార్డెన్స్, ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు ప్రథమైన రోల్. ఇక్కడ ఫస్ట్ కాంటాక్ట్ వాళ్ళే ఉంది. సో వాళ్ళు ఫస్ట్ గుర్తుపట్టాలి. అంటే ఈ మనిషిలో సూసైడ్ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి లక్షణాలు? The day is called World Suicide Prevention Day. It's చాలా important. Why? Because this is one of the most important issue to be addressed in the community. And regarding that, first I would like to congratulate Dr. Ashok Reddy sir, Professor and HOD of the Department of Orthopedics for organizing, Professor and HOD of the Secretary Department and their team for organizing such programs to create awareness among the society. Because the awareness is the most important part of this whole exercise. Anta avagavana unte anta baaguntadi. Kani తెలిసిన వాళ్ళకి కూడా అది the most important thing is to take the step
to come out from that thought. Suicide ఎట్లయితే మీకు అందరికి తెలుసు ప్రెస్ వాళ్ళు కూడా ఒక నిమిషంలో ఒక క్షణంలో థాట్ విల్ కమ్, ఆవేశంలో అది ఎట్లా వస్తుంది, and the person will try to end his or her life. So how best we can reach